ఆశ నెరవేర్చినట్లుగా భాష జ్ఞానం అదేవిధంగా కర్మాలు నూతన విషయాలు తెలుసుకొని ఆ విధంగా ముగిచేసేయండి. ప్రార్థన మనవులు మీ దగ్గరే ఉంచుకోండి. ప్రార్థన చేయడానికి సహకారంగా ఉంటాయి. మీరు అందరూ ఇటు మళ్ళీ కూర్చుంటే పౌలు కొన్ని విషయాలు మాట్లాడతాడు, చెప్తాడు. తరమించండి. ప్రభువైన యేసు గురునామమున మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అనుకునే రీతిలో అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధిక దయచేసిన శక్తిగల దేవుడని ఈ దినము మరొకసారి దేవుడు నిరూపించినాడు. ఎందుకంటే మా సంఘం చాలా చిన్నదే. మా రమేష్ అన్న ఎంతనో దానికంటే చిన్నది మాది. ఒక 10 మంది, ఇటు ఒక 10 మంది అంతే, ఇంకొక 10-20 మంది పిల్లలు. కానీ ఒక ధైర్యం దేవుడు ఇచ్చినాడు. వాస్తవికంగా ప్రతి నెల పలు స్థలాలకు సేవకులు కూడికి వెళ్తూ వచ్చినప్పుడు ఎక్కడైనా క్యాన్సిల్ అయినప్పుడు బాధ అనిపించేది. తెలంగాణలో ప్రారంభించినాము. ప్రారంభించిన తర్వాత ఎనీ డిస్టర్బెన్స్ ప్రారంభించిన తర్వాత ఈ నెలకు ఎక్కడ సెట్ కాకపోతే లోపల ఒక ఆశ ఉండింది, కానీ భయం ఉండింది. యాక్చువల్గా మిన్పూర్ అని మా బ్రాంచ్ ఒకటి ఉంది. స్థలం పెద్దది, అబ్జెక్షన్స్ లేవు, ఫ్రీగా ఉంటుంది, వాష్రూమ్స్ కట్టాలా,
వాళ్ళు త్వరగా కడితే పెట్టుకుందాము, డెడికేషన్ కూడా కంప్లీట్ కాకపోయినా పెట్టుకోవాలి అనుకున్నాం ఏప్రిల్, మే, జూన్లో. ఎందుకంటే పొలం పని అంతా ఉంటుంది. అప్పుడు కోతకు వచ్చిన తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత మే నెలలో అనుకుంటున్నా. అంత లోపల అన్న చెప్పారు, తిమ్మతిన్న ఫోన్ చేశారు, మాట్లాడుకున్నాము. సరే అని అనుకున్నా. లోపలకు భయమే. ఏ రోజైతే డేట్ ఫిక్స్ అయిందో ఆ రోజు మైనస్ అకౌంట్లో ఉన్నా. ఆదివారం వాక్య పరిచయం చేసినప్పుడు విశ్వాసం గురించి చెప్పినా కానీ లోపల మాత్రం నాకు టెన్షనే. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా సాయం చేశాడు. అయితే ముందే చెప్పిన అన్న వాళ్ళకు, అన్న నేను పప్పన్నమే పెడతాను, నా దగ్గర కాదు. రెండవది, అందరికీ దేవుడు ఇస్తున్నాడు కాబట్టి అన్ని ప్లేసెస్లో ఇట్స్ ఓకే, మోర్ దెన్ సఫిషియంట్ ఫుడ్ దే ఆర్ ఎనర్జింగ్ హ్యావింగ్ అని. అది అయిపోయిన తర్వాత దేవుడు ఏదైనా ఇస్తే నేను సేవకులకు తప్పకుండా ఇవ్వాలనుకుంటున్నా. అట్లీస్ట్ ఒక 100 రూపాయలని ఇవ్వాలా, లేకపోతే ఇవ్వలేను కదా అని అనుకున్నవాడిని. సో అద్భుతంగా దేవుడు సహాయం చేశాడు. మీకు ఉదయమే చెప్పినాము, మేము వెళుతున్న పరిస్థితి ఎలా ఉంటుందంటే చుట్టూ అబ్జెక్షన్తో కూడిన ఏరియా, రెసిడెంటల్ ఏరియా, ఇది డొమెస్టిక్ హౌస్ పర్పస్లో ఉంటున్నాం మేము. ఇది అందరం కాదు, ఇల్లే, ఇంట్లో అందరం ఉంది అంతే. స్థలం కొంటున్నప్పుడు చేసుకుందాంలే అప్పుడు వరకు అని రన్ అవుతూ ఉన్నాము. ప్రభు యొక్క సహాయంను బట్టి ఇట్లా వెళుతుంది. ఒక ధైర్యం వచ్చింది, ఒకసారి 2 days పెట్టుకోవచ్చండి. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంలో 2 days పెడదాము. ఏముంది, అదే పప్పన్నమే కదా, ఒక వెజిటబుల్. అది అక్కడ 2 days, అక్కడ 2 రోజులు. ఒకరోజు కోసం రాకండి. పొద్దున వచ్చి మధ్యాహ్నం కొద్దిమంది వెళ్ళిపోయారు పనులు బట్టి. ఎందుకంటే ఉండవచ్చు, బట్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ అవైలబుల్ ఫర్ ద 2 days. వెన్ యూ హ్యావ్ కమ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్రేయర్, ఇట్స్ వెరీ ఎసెన్షియల్. ప్రార్థన పరిచర్య సహవాసానికి వచ్చినప్పుడు అది చాలా ప్రాముఖ్యం. కలిసి ప్రార్థన చేయటము. మీరు చేసిన ప్రార్థన, మనం చేసిన ప్రార్థన మనలను, మన కుటుంబములను, మన సహవాసమును కూడా సమకూర్చడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు అనుకోవద్దు, దేవుడు అంత అద్భుతం చేస్తున్నాడు. కళ్ళారా మేము చూస్తుంటున్నాం. క్యాన్సిల్ అయిన ప్రోగ్రామ్స్ను కూడా దేవుడు మరలా తిరిగి తీసుకురావటానికి సామర్థ్యం గలవాడు అని గత దినంలో మేము కళ్ళారా చూడగలిగినాం. అందుకొరకే దయచేసి ఎవరు కూడా ప్రార్థనను విడిచిపెట్టకండి. రెండవది, దూరమైనప్పటికీ సమయానికి రావటానికి ప్రయత్నం చేయండి. ఇది పెళ్ళిళ్ళు అయితే 10 అంటే 12కు పెట్టుకుంటున్నా ఏం కాదు, కానీ ప్రేయర్ మీటింగ్ కాబట్టి 9 అంటే 9కే స్టార్ట్ చేస్తాం. 10 అనుకున్నాం, 9 అని చెప్తాం, 10 అనుకున్నాము, 10కే స్టార్ట్ చేసినాము. సో 5 క్లోజ్ చేయాలనుకున్నాం, ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాము. సో మీ ప్రార్థనకు వందనాలు. మీ ప్రార్థనలు మరొక జ్ఞాపం చేసుకోండి. ఇక్కడ సహవాసము స్థిరపడటకు, నూతనంగా మా విశ్వాసాలు వచ్చేటకు, చుట్టూ ఉన్న వారి యొక్క అబ్జెక్షన్ లేకుండా వారు కూడా రక్షించబడి వచ్చేటట్టు మీరు ప్రార్థన చేయండి. అయితే సేవకులకు మాత్రము సేవకులుగా మనం కూడి ప్రార్థించేటువంటి సమయము ఇది చాలా యోగ్యమైంది. నా మటుకు నేను 89వ సంవత్సరం నుంచి సేవకుల మీటింగుల్లో ఉండేవాడిని. సేవకుల మీటింగులు మనకి ఎలాగ ఉంటాయంటే, ఇప్పుడు అందరికి సెల్లులు వచ్చినాయి, ఛార్జింగ్ అయిపోద్ది. పని చేస్తుందా? ఛార్జింగ్ అయిపోతే పని చేస్తుందా సెల్లు? మళ్ళా ఛార్జింగ్ పెట్టాలి. సేవకుల మీటింగులు అలాంటివి అనమాట. మనం ఛార్జింగ్ అవుతూ ఉంటే డిశ్చార్జ్ అవుతూ ఉంటాం. అది ప్రజలకు మేలు అనమాట. కాబట్టి తప్పనిసరిగా కూడుకోనండి. ప్రతి నెల తెలంగాణ అంతటిగా అనమాట, ఇది ఒక ఏరియాకి కాదు, ఎంత దూరమైనా రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. సంఘాల్లో కూడా దేవుని ఆశీర్వాదాన్ని చూస్తాం. అలాగే ఆంధ్రాలో కూడా కొంచెం అర్థంగా జరిగినాయి. రాష్ట్రం అంతటికి ఇంకా సంవత్సరం అంతా కూడా 3 భాగాలుగా ఉంటుంది. రాయలసీమలో, సర్కారులో, కోస్టల్లో ఉంటాయి అన్నమాట. ఇవి కొనసాగుతూ ఉండాలి. మనం కూడుకునే వరంగా మనం ఉండాలి. ఈ దినాల్లో కొంతమందికి లోకంలో పార్టీలు ఉన్నట్టుగా మనకు కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. అవి మనకు అక్కర్లేదు. మనల్ని పిలిచింది దేవుడు కాబట్టి ఒకే దర్శనాన్ని కలిగి ఉన్నాం. దైవజనుల భక్ష్య గారి ద్వారా ఆ దర్శనాన్ని మనం కాపాడుకుంటూ సేవ చేసే వరంగా మనం ఉందాం. తప్పనిసరిగా కూడుకుందాం. మిమ్మల్ని ఎవరు బలవంతం చేయడానికి లేదు, అర్థం చేసుకోనండి.
తర్వాత 3 సంవత్సరాలు ఉన్న తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తాం వెళ్ళిపోతాం అనే బలత్కారాలు కూడా ఏమి ఉండవు. అలాంటి కూడా మీరు ఏమి ఒప్పుకోబాకండి. ట్రాన్స్ఫర్ల కొరకు చాలా పుకార్లు ఉన్నాయి. ₹1 కూడా ఇవ్వబాకండి. అర్థమవుతుందా? ₹1 కూడా ఇవ్వబాకండి. ఇస్తే మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు, తీసుకున్న వాళ్ళు పాపం చేయడానికి కారణం అవుతుంది. కాబట్టి ఇవ్వకూడదు ఎక్కడ కూడా. మీకు అవసరమైతే చెప్పండి, అన్నా నా సేవ ఇక్కడ అయిపోయింది, మమ్మల్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మరొక స్థలానికి మీరు పంపిన దగ్గరికి పోతామని చెబితే మీకు తగిన స్థలాన్ని సిద్ధపరిచి మీకు లెటర్ ఇస్తాం అధికారపూర్వకంగా. ₹1 కూడా ఇవ్వాల్సిన పనిలే. కాబట్టి ప్రభువు మనకు ఉచితంగా ఇచ్చాడు ఈ పరిచర్య, ఉచితంగానే మనం చేయాలి. కాబట్టి మన సహవాసం చాలా చెడ్డ పేరు వస్తూ ఉంది, దానికి మనం అనుమతించకూడదు. సేవకులుగా యోగ్యులుగా సంఘంలో ఉండి సేవ చేసుకుంటూ ఉంటే అభ్యంతరం లేకపోతే నీ జీవితకాలం అంతా ఉండొచ్చు. భక్ష్యం గారు కూడా ఎప్పుడూ అలా చేయలేదు. ఒంగోలులో ఉన్న యోహాను గారు పంపిన దినం నుండి చనిపోయే వరకు అక్కడే ఉన్నాడు. అలాగే విజయవాడలో కొన్ని స్థలాల్లో ఎక్కడికైతే పంపారో భక్ష్యం గారు చనిపోయేదాకా అక్కడే ఉన్నారు. అవసరాన్ని బట్టే ట్రాన్స్ఫర్లు తప్ప ఈ గవర్నమెంట్ రూల్స్ల ప్రకారంగా ఇవి అనుమతించబడవు. మేము కూడా వాటికి ఒప్పుకోం. మేము మీకు సహకరిస్తాం. కాబట్టి మీరు ధైర్యంగా మీ సంఘాల్లో ఉండి సేవలో సాగిపోయేవారుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. దావేరుడు భక్ష్యం గారు ఆ దినాలను బట్టి సొసైటీ పెట్టారు. భక్ష్యం గారితో ఎవరైతే ఉన్నారో పుకార్లు రకరకాలుగా ఉన్నాయి. వాళ్ళందరితో పోయినారు, వాళ్ళతో ఎవరు లేరని ఉన్నారు. వాళ్ళతో 71 నుండి రెజల్యూషన్లు అన్నీ తీసాము బయటికి. భక్ష్యం గారితో ఆ ఉన్న 7గురితో ఎవరెవరు యాడ్ అవుతూ వచ్చారు, ఎవరెవరు యాడ్ అవుతూ వచ్చారు అనే సంగతులన్నీ కూడా వివరణ ఉన్నాయి. కాబట్టి సొసైటీలో ఎవరైతే అధికారపూర్వకంగా ఉన్నారో వాళ్ళే ట్రస్ట్ పెట్టేసుకున్నారు. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ 2004 అది కొనసాగుతూ ఉంది. అయినా వాటితో మనకు పని లేదు. స్థలాలు రిజిస్ట్రేషన్ చేయాలన్నా, అవి భద్రంగా ఉండాలన్నా మందిరానికి మనం పన్ను కట్టం. ఎందుకంటే అక్కడే కడతాం, ఎబ్రోడ్లోనే కడతాం అన్నమాట గవర్నమెంట్కి, దీనికి కూడా. కాబట్టి ఇవి అధికారపూర్వకమైన స్థలాలు అన్నమాట. అట్లా ఉండాలి. కొంతమంది సొంత మందిరాలుగా ఉంచుకున్నారు, మంచిదే, ఉంచుకోండి. అది మేము ఎత్తుకొని పోం, మీరు ఎత్తుకొని పోరు. దేవుని పని చేయడానికి మాత్రమే. ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవ కలిగి ఉంటే సంతోషం అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా అవసరమైతే మాతో సహకరించండి, మేము మీతో కూడా సహకరిస్తాం. వచ్చే మాసంలో ఈ తెలంగాణ అంతటికి 23, 24 ఎన్టీపీసీలో క్రీస్తుదాసు తర్వాత వినోద్ వాళ్ళు ఉంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర రాష్ట్రం అంతటికి ఈరోజు ఎవరైతే వచ్చారో మిగిలిన కూడా చెప్పండి. అక్కడ మంచిగా 110 మందిరం, ఇబ్బంది లేదు. 1.5 రోజు అనమాట. 2 రోజులు అంటాం. మొదటి రోజు ఉదయం 10 గంటలకు ఆరంభిస్తాం. రెండో రోజు 1 గంటకు అయిపోద్ది అనమాట. 1.5 రోజు దేవుని సేవకులుగా మనం అందరం కూడా స్థానిక సంఘముతో ఒకరోజు గడపడం మనకు ఆశీర్వాదం, వాళ్ళకు కూడా ఆశీర్వాదం. ఒక్కరోజు కాదు మొక్కుబడి. కాబట్టి 1.5 రోజు అనమాట, 2 రోజులు. భవిష్యత్ దినాల్లో అన్ని స్థలాల్లో కూడా అట్లా మీరు కూడా చదువుపడండి. సంవత్సరానికి ఒక్క పర్యాయం కలిగి ఉండండి. మీ స్థలంలో సేవకుల కూడిక, సేవకులు అనేకుల మీ దగ్గరకు వచ్చి ప్రార్థించడం ద్వారా అది మీకు మేలు, క్షేమం, ఆశీర్వాదం. కాబట్టి మేము లెటర్ వాట్సాప్లో పెడతాం. తర్వాత అడ్రస్లు అన్నీ పెడతారు, ఫోన్ నెంబర్లు అన్నీ కూడా. ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? ఏ క్రీస్తాసు రండి, క్రీస్తుదాస్ ఫోన్ నెంబర్ చెప్తారు. ఫోన్ నెంబర్ వేసుకోండి మీరు. 23, 24 సోమవారం, మంగళవారం అన్నమాట. మీరు ఆ దినాల్లో కలుసుకోనండి. 96400 36122 96400 36122 క్రీస్తుదాసు. ఒకవేళ డౌట్ ఉంటే కనుక అన్నోళ్ళని అడుగుతూ ఇస్తారు నెంబరు. అది ప్రార్థన చేయండి ఆ దినాల కొరకాయ. తర్వాత తిరిగి సర్కారు జిల్లాలలో మచిలీపట్నం అక్కడ వచ్చే మాసంలో 17, 18 అంతే కదా. 17, 18 మంగళవారం, బుధవారం 2 దినాలు. సర్కారు జిల్లాలు 8 జిల్లాలు ఉంటా ఉన్నాయి.
ఆ 8 జిల్లాలకు మచిలీపట్నంలో 2 దినాలు దైవ సేవకులు బాధితుల సహోదరులకి ప్రార్థనా సహవాసాన్ని కలిగి ఉంటాం. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా అక్కడ కూడా రావచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. సహవాసం గడపాలనుకుంటే ప్రార్థన చేయండి. ఆ తర్వాత కోస్టల్ బెల్ట్ 11 జిల్లాల ఉమ్మడి 11 జిల్లాలు ఉన్నాయి. ఆ 11 జిల్లాలకు చెప్పండి. 27, 28 గొల్లప్రోల్ అంటే శుక్రవారం, శనివారం పిఠాపురం బ్రాంచ్ అన్నమాట. కాబట్టి అక్కడ చాలా విశాలంగా ఉండే స్థలం. ఫంక్షన్ హాల్ లాగా ఉంటుంది మొత్తం మందిరం అంతా. దాదాపు 100-120 ఫీట్ల పొడవు ఉంటుంది. ఒక 60 బయట ఒక 5 మొత్తం కలిస్తే 70 ఫీట్ల వెడల్పుతోటి ఒక 120 ఫీట్ల పొడవు ఉంటుంది. చక్కగా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా అన్ని వసతులు ఉంటాయి. మీరు ఎవరికైనా సరే ఆహ్వానం, పర్వాలేదు. మీరు నన్ను సంప్రదిస్తే, నా నెంబర్ సంప్రదిస్తే చక్కగా మీకు రిజర్వేషన్స్ అవి నేను పెట్టుకొని సుమ్మా మీరు పెట్టుకొని రావాలి. రిజర్వేషన్ ఎలా చేసుకోవాలో చెప్పేసేస్తాను మీకు. ఇప్పటి నుంచే మొదలు పెట్టేస్తే హాయిగా చక్కగా అందరం కలుసుకోవచ్చు. మీరు ఎవరు రావాలనుకున్నా సముద్రం అక్కడికి 10 కిలోమీటర్లే. సముద్రం ఒడ్డు కూడా చూడవచ్చు, సముద్రంలో స్నానం కూడా చేయొచ్చు. అది ఎప్పుడు 2వ రోజు మధ్యాహ్నం తర్వాత. రైట్. కాబట్టి దయచేసి ప్రార్థన చేయండి. ఇంకోటి ఏంటంటే సేవకులు కూడికగానే లక్షలు అయిపోతాయేమో అనుకుంటారు చాలామంది. లక్షలు కావు, ఏం కాదు. చాలా అద్భుతంగా జరుగుతుంది. మొన్నైతే తెలంగాణలో ఫస్ట్ పెట్టడానికి అసలు తమ్ముని పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు, కానీ నేను లోన్లతో సహా ఉన్న పరిస్థితి. అంటే ఇంకా చాలా దీనస్థితి మాది. కానీ ప్రభు మాట్లాడాడు. నీ దగ్గరికి వచ్చేటోళ్ళు ఎవరు అనుకున్నావు అని అడిగాడు ప్రభు. అంటే ప్రభా ఎవరు అంటే, నా దూతలు వచ్చేది. అరే దూతలకు నువ్వు భోజనం పెట్టబోతున్నావు, వాళ్ళ దగ్గర ఉంటారు, నువ్వు అట్లా అనుమానిస్తున్నావు అని ప్రభు మాట్లాడాడు. ఏలియా ఒక్కడొస్తే మరి ఎంత అద్భుతం జరిగింది. కరువు తీరేదాకా తిన్నారు. నా దాసులు వస్తారు, వాళ్ళని నువ్వు ఎందుకు అట్లా అనుమానిస్తున్నావు, దీవిస్తా అన్నాడు. అంత ఓంగా మళ్ళీ ఒకవేళ సేవకుల కూడిక జరిగితే ఒక సగం రోజుకు ఒక రోజుకు వచ్చేటంత మిగిలిందండి నాకు ఇప్పుడు దేవుని కృపను బట్టి. అంటే విశ్వాసం ఉంచమన్నాడు. నాతో మాట్లాడండి అర్ధగంట సేపు ప్రార్థనలో. పోరాడితే అలా మాట్లాడితే అదే వర్తమానం ప్రజలకు ఇస్తే అద్భుతం అండి, ఆశ్చర్యం. కాబట్టి దేవుని యొక్క దార ఆపేది మనమే, సేవకులు. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పాడు చూడండి, పెద్దలైనటువంటి వారు, సామాన్యులు కాదు పెద్దలు. మళ్ళీ అందులో దాసులు దొంగలు, పెద్దలేమో ఇంకా గజ దొంగలు. కాబట్టి ఏం చేస్తారు, మొత్తం మీద ఆ దార రాకుండా ఆపేస్తారు. ధారాళంగా వెదజల్లితే విస్తారంగా కోస్తాం పంట. అది అర్థం చేసుకోవాలి, అది అనుభవించాలి, అది ప్రజలకు అనుభవింపజేయాలి. అప్పుడు స్థిరంగా మీ సింహాసనాలు ఉంటాయి. లేకపోతే మధ్యలోనే ఊడిపోతుంది. మా సింహాసనం పోతుంది ముందే, ఆ తర్వాత మీ సింహాసనాలు కూడా పోతాయి. అందుకోసం సింహాసనాలు కాదు ముఖ్యం, ఆ ప్రభు దారను ఆపేయద్దు. అందుకే దేవుని సేవకుల కూడికి పెట్టుకుంటే, ఆ సేవల కూడి పెట్టుకున్నామో లేదో తెల్లారే మాకు ఆర్డర్ వచ్చేసింది. ఏం ఆర్డర్ తెలుసా, నా మీదుండే ఇంజక్షన్ ఆర్డర్ కొట్టివేయబడింది. ఇప్పుడున్న సొసైటీ ఫేక్ సొసైటీని ఇచ్చేసాడు. అంతేకాదు, ఎవరైతే నీ మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారో జోసెఫ్ తిమోతి ప్యారడైజ్, ఆయన మీద తెచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చిన వ్యక్తి ఎవరంటే దొంగ ప్లస్ తర్వాత ఇంకోటి ఏంటి తెలుసా, ఫేక్ సొసైటీ పర్సన్, అసలు అన్లీగలైజ్డ్, అసలు ఏ విధమైన సంబంధం లేదు. అలాంటి వ్యక్తి తెచ్చినటువంటి ఇంజక్షన్ ఆర్డర్ని నేనేం చేస్తున్నా, కొట్టేస్తున్నా అని చెప్పాడు. పచ్చిగా ఇచ్చాడండి. ఆర్డర్ మా వాళ్ళందరికీ పనికొస్తుంది. ఎక్కడైతే టాప్ 2లో ఉన్నా నేను, నా మీద దాడి చేసినటువంటి వాళ్ళు, ఎక్కడైతే వాస్తవంగా దాడి చేసి ఎక్కువ నష్టం కలిగించాడో
అక్కడే పట్టుబడడం అనేది జరిగింది. అక్కడే ఈ విధమైన ఆర్డర్ దేవుడు ఇచ్చాడు. సేవకుల కూడికి పెట్టుకున్న తెల్లవారే అద్భుతం, ఆశ్చర్యం. కాబట్టి అసలు సేవకులు అంటే సామాన్యం కాదు. ఏం లేకున్నా మొదలు పెట్టండి. మీ దగ్గరున్నది ఉడికన్నం వండండి, దాంట్లో కారపొడి కలపండి, మేము తినేస్తాం హాయిగా హ్యాపీగా. 3 పూటలు అదే తింటాం, ఏం సమస్య లేదు. అనుమానించవద్దు. అర్థమైందా? అందుకోసమని ఓ బ్రదర్ చూసి అంటున్నాడు, ఆయన దగ్గర 10 మంది ఉండరు, ఆయన ఏదో బాధ్యత వహిస్తాడు. ఆయన అంటాడు ఏమిటో తెలుసా, అన్న తెలంగాణ సేవకులందరూ రావాలి, మా దగ్గర 2 రోజులు జరగాలి అంటున్నాడు ఆయన. నీ విశ్వాసం గొప్పదయ్యా బాబు, నేనేమనలేను. సరే లెట్రిన్లు అయితే కట్టో 2-3 అని అన్నాను. 2-3 ఉన్నాయి ఆల్రెడీ, ఇంకో 2-3 కట్టేసే సరిపోతుందిలే అని చెప్పాను. 6 బయట. కాబట్టి దయచేసి ఎవరు కూడా వెనుకం చేయొద్దండి, ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. సేవకుల కొడుకులు కలుగునడం ఆశీర్వాదం. అది అన్నీ ఉండి పెట్టడం విశ్వాసం కాదు, ఏమి లేకుండా పెట్టడమే విశ్వాసం అన్నమాట. ఇక్కడ వెనక్కి తీయకుండా అట్లా సాగిపోయేటట్టుగా మనం ముందుకు సాగుదాం. తర్వాత దైవ సేవకులు అయినట్టు వారికి చిన్న గిఫ్ట్ ఏర్పాటు చేశారు. నేను చెప్తున్నా, మేము సేవకుల దినాల్లో ఒక 50 రూపాయలు ఛార్జీలు అయ్యాయి. 10 రూపాయలు పెట్టించేవాళ్ళు కవర్లో. అప్పుడు ఎందుకు ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు అంటే ఊరక పంపకూడదు దేవుని సేవకులకని, ఛార్జీలు కావాలి. అది సంఘాల్లో మనం ఉన్నాం, మనకు దేవుడు చిన్న దాంట్లో ఖర్చు పెట్టుకొని రావడం ద్వారా మనం ఆశీర్వాదం పొందుతాం. సేవకుల కొడుకులకు వచ్చేది ఎవరి కొరకో కాదు, మన కోసరం అన్నమాట. అట్లా మనం మానక తప్పనిసరిగా కోరుకుంటూ ప్రభుమయం గురించి సాగిపోయే వరకు ఉండాలని హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పాలకు కూడా ఏమి ఇయ్యొద్దయ్యా అని చెప్పాం. ఇద్దని చెబితే ఇవ్వాలన్నా తప్పకుండా నాకు ఆ భారం ఉందన్నాడు. అన్న దేవుడు దానికి ఇచ్చిన బట్టి చిన్న గిఫ్ట్లు ఉన్నాయి. పేర్లు సరే. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు పీడిపాలను బట్టి, మీ దాసురాలు బిడ్డ సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సేవకులు కూడికలు కలిగి ఉండాలనేటువంటి ఆశతనంలో ఉంచారు. అలాగే మీ దాసులు తిమోతిని అతనితో మాట్లాడడం ద్వారా ఈ దినం కలిగి ఉండాలని సహాయపడుతూ వచ్చారు. రాగలిగిన వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీ ఆశీర్వాదంలో నుండి సేవకుల కొరకు జతపరిచిన చిన్న గిఫ్ట్ కొరకే ప్రార్థిస్తున్నాం. తన విశ్వాసం అధికం చేయండి, మీరే మహిమ పొందమని యేసు ప్రభువుల నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాలు నేను హెబ్రోన్లోనే ఉంటాం, రోజు ఇద్దరం ఒక చోటనే ఉంటాం. తిమోతిని అడిగాడు, నేను అడిగాను, అన్న ఎక్కడ ఈసారి తెలంగాణలో సేవకుల మీటింగు అని అంటే ఆలోచించేసి అన్నాడు, అన్న నేను ఒకసారి పీడిపాలను అడుగుతానన్నా అన్నాడు. రోజు నా దగ్గరే ఉంటాడు కదా, నేనేం అడగలేదు ఆయన. సరే అడగండి అన్న, తప్పకుండా అడిగి ఓకే చేయండి అన్నా. తర్వాత ఫోన్ చేసినప్పుడు నాకు కూడా ఆశ ఉంది ఎప్పుడెప్పుడా అని ధైర్యం చేయడం వల్ల, కాబట్టి అన్న మీరు చెప్పారు కాబట్టి ఓకే అన్నాడు. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్న పీడిపాలతో మాట్లాడాను, ఓకే అన్నాడన్న. కాబట్టి తెలంగాణలో ఈ నెల వెళ్ళిపోక ముందే ఏ రోజు అనుకూలమైన ఆ రోజు చెప్తే ఇక్కడ ఈ మెదకలో సేవకులు కొడుకని చెప్పారు. అంటే మా హృదయంలో ఒకరి ద్వారా ఒకరికి భారం. అప్పటికే ఆయనలో ఆ బుద్ధి పుట్టించున్నాడు దేవుడు. దేవుడు మాట్లాడతాడు, విధేయత చూపాల, అదే ఆశీర్వాదం అన్నమాట. సేవకులైనటువంటి వారు రండి, సేవకులైనటువంటి వారు చేయి చూపించండి. పేర్లు ఎవరు రాయలేదు, చేయి చూపిస్తే వాళ్ళు అన్న నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఇప్పుడు. చిన్న మాట గమనించండి. వెంగళరావు నగర్లో ప్రశాంత్ అని ఉంటాడు, వాళ్ళ తల్లి, ఆమె పేరు నయోమి. ఈరోజు రేపు ఒక హార్ట్ ఆపరేషన్ ఉంది. మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం.
చివరిగా ప్రార్థన చేసుకుంటాం. చివరి ప్రార్థన అయిన తర్వాత మీరు అందరు క్రిందకి వెళితే అటు టీ ఉంటాయి, టీ తాగి తీసుకోవచ్చు. మా పరలోకపు తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. కృపగలిగిన తండ్రి, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసమైన దేవుడవు, ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినములందు క్రీస్తేసులో మీరు మాకు ఇచ్చిన సహవాసమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. తెలంగాణలో ఆయా స్థలాల్లో ఉన్న మీ దాసులు, సేవకులు, బాజులని సహోదరులుగా ఈ దినమంతా కూడా దయగలిగిన తండ్రి ఈ స్థలంలో కూడి ప్రార్థించడానికి, మీ వాక్యం వినడానికి మాకు ఇచ్చిన సహవాసమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీ దాసులు పీడిపాలను బట్టి, మీ దాసుల నయోమిని బట్టి, ప్రేమించి వరకు ఇచ్చిన బిడ్డను బట్టి, చిన్న సంఘాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ మందిరం ఇంకా విస్తారణ పనులు ఉంటా ఉన్నాయి, సహాయం చేయండి. సేవకుల కొడుకుల్లో సహాయపడుతూ వచ్చారు. వారు చూపిన ప్రేమ ఆతిథ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారి విశ్వాస ఫలం అధికరించామని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ దాసులని వారందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మానక దైవ సేవకుల కొడుకుల్లో కూడుకొని ఆత్మీయంగా మేలు పొందినట్లు, స్థానిక సంఘాల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీ వీళ్ళందరినీ మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటూ ఉన్నాం. వచ్చే మాసంలో దయగలిగిన తండ్రి ఎన్టీపీసీలో బేతనియా ప్రార్థనా మందిరంలో 23, 24 దయగలిగిన తండ్రి తెలంగాణ దైవ సేవకుల ప్రార్థనా కోడికలు అదినాలు ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ దాసు క్రీస్తాసు, వినోదు సంఘానికి కొరకే ప్రార్థిస్తున్నాం. కావాల్సిన కృప వారికి అనుగ్రహించండి. ప్రభు, అనేకులు ఆ స్థలాన్ని, సమయాన్ని ఉపయోగించుకోవడంలో సహాయం చేయండి. ప్రభు, సర్కారులో మచిలీపట్నంలో 2 దినాలు సేవకుల కొడుకులు ఉంటా ఉన్నాయి. అలాగే దయగలిగిన తండ్రి కోస్టల్ ప్రాంతంలో కూడా వల్లేపల్లి దళిత పిఠాపురం బ్రాంచి తిమోతని కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కడ కూడా దయగలిగిన తండ్రి ఆశీర్వాదకరంగా దినాలు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినాలు ప్రస్తుత దినాల కొరకే ప్రార్థిస్తున్నాం. భక్ష్యం గారి దినాల్లో దయగలిగిన తండ్రి సహవాసాన్ని ఎలా కలిగి ఉంటూ వచ్చామో అలాగే నిర్భయముగా మీ మహిమ కొరకై అనేకులకు ఆశీర్వాదకరంగా పెద్దలు, సేవకులు సేవలో స్వతంత్రులుగా ముందుకు పోవడానికి కావాల్సిన కృప దయచేయండి. ప్రతి ఆటంకాన్ని తొలగించండి. ఎబ్రోను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దయగలిగిన తండ్రి దుష్టుని ప్రతిపత్తను లయపరచండి. నా సంఘము నేను కట్టుదును అని చెప్పారు. దయగలిగిన తండ్రి మీరు తోడుగా ఉండే దేవుడవు, మాకు ముందుగా వెలుచు మార్గమును సరళం చేసేటువంటి దేవుడవు, జీవితంలో పొక్కు ఎదుగు నడిపించే దేవుడవు, వాగ్దానములు మందిరం పట్ల నెరవేర్చండి. దయగలిగిన తండ్రి దినమంతటిలో మాకు చిన్న సమయాన్ని బట్టి స్తుతిస్తూ మీ బిడ్డలు వారి వారి స్థలాలకు ప్రయాణాల్లో సహాయం చేయండి. సమయంలో ప్రశాంత్ తన తల్లి నయోమి కొరకే ప్రార్థిస్తున్నాం. తన ఆపరేషన్ జరగవలసి ఉంటా ఉన్నది. డాక్టర్ జ్ఞానం అనుగ్రహించండి, ప్రతికిడి తొలగించండి. కూడి వచ్చిన వారి ఎవరి టక్కల అక్కరాలన్నీ తెచ్చండి. మీ అందరి శ్వాసం చేత ఆత్మీయంగా మేలు పొందులో సహాయం చేయండి. మీ ప్రజలందరినీ మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభువుని నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికి సదాకాలము తోడై ప్రభు మహిమ కొరకై సంపూర్ణులుగా మనలను సిద్ధపరచునుగాక. ఆమెన్. ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింప చేనుగా గనక కార్యములు వారి మార్గములు చేనుగా గన కార్యములు వారి మార్గములు త్రోచినను నడిపించెను వారి విసుగక తన త్రోవా రోసినను నడిపించెను వారి విసుగక తన త్రోవా యేసు ప్రభుని సంకల్పములు అరవు ఎన్నటికీ ప్రభావముల ఆయనకి యుగ యుగముల వరకు
ప్రభావములాయనకే యుగ యుగముల వరకు. అందరికీ గుర్రం కూడా యేసురత్నం ఉన్నాడా పోయినాడా? వచ్చాడు వెళ్ళిపోయాడా? హైదరాబాద్ వెళ్ళడానికి ఆ కారులో కూడా ఒక 3-4 పోవచ్చు. చూడండి ఆయనతోటి.